తర్వాత నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. చాలు. నేను పాడుదును, నా దేవుని గూర్చి స్తుతిగానము చేయుదును. మాట చెప్పిన ఒక ఆత్మీయుడి విశ్వాస యాత్రలో నిజంగా నీ మనసులో కనుక దేవుడు ఉంటే నీ మనసు నిత్యం ఆయన కీర్తిస్తూనే గణపరుస్తూనే ఉంటుంది. అప్పుడే నీ ఆలయంలోనికి మరొక దానికి చోటు ఉండదు. మరొక దానికి నువ్వు మనసు ఇవ్వలేవు. మరొక దాని మీదకి నా దేవుడు నీ మనసు కూడా వెళ్ళనీయడు. నా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేను పాడుచు యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. నిత్యం అదే తలంతుతో ఉన్నాడు. అందుకే రాసిన దావీదు మహారాజ్ గారు ఈ కీర్తన పాఠపూర్వకంగా అన్న కీర్తన అంతా రాశాడు. అంటే ఆయన మనసు దేని మీదంగా లేదు. ఒకసారి పాపం చేశాడు, కానీ తన జీవితకాలం దాని కొరకు కన్నీరు ఖర్చు ఒప్పుకున్న తర్వాత కూడా ఏ రోజు దేవునికి దూరము ఒక్క క్షణం కూడా కాలేదండి. అందుకే ప్రభు అన్నాడు ఏమని తెలుసా, దావీదు హృదయాన్ని పోల్చిన మాట ఏంటంటే, ఈ మనిషి నాకు ఇష్టమైన మనుషులని దేవుడు బిరుదిచ్చాడు. నా హృదయానుసరుడిని బిరుద ఇష్టం అంటది. ఇప్పుడు దేవునికి ఇష్టమైన హృదయం కూడా దేవునికి అనుకూలంగా మారిపోతుంది కదా. అప్పుడు దేవుని హృదయానుసారుడిగా మారిపోతాడు. కొన్ని ఇష్టాలు చంపుకోరు చాలా మంది. ఎలా నువ్వు దేవునికి హృదయానుసారుడిగా మార్చబడతావు? కష్టం కదా, ముందుకు వెళ్ళటము కష్టం. నేను ముగిస్తున్న ప్రియ సహోదరుడి సహోదరి, ఏ వరము కోరుకో, మాకు దేవుడు కావాలని కోరుకో. అది నీ భవిష్యత్తుని మారుస్తుంది, నీ స్థితిగతిని మారుస్తుంది, నీకు గమ్యాన్ని చూపిస్తుంది. నా ప్రియ తల్లి, ప్రియ సహోదరుడే సహోదరి, మీ కుటుంబ వ్యవస్థ వ్యక్తిగతంగా చూస్తున్నవారు, మీ అంతరంగ పురుషుడు దేవుని కోరి ఆయన కొరకు బ్రతకటానికి మీ అందరికీ శక్తినిచ్చి పరిశుద్ధాత్ముడు ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మేము ఎన్నెన్నో కోరికలు కోరేవారిగా ఉంటున్నాము. వాస్తవానికి విశ్వాస యాత్రలో క్రైస్తవులు కలిగిన చెబుతున్న వారు కూడా రకరకాల కోరికలతో నీతో లేకుండా జీవితాలు సాగిపోతున్నాయ్యా. ఇది మంచిది కాదు అని రాత్రి మీ అందరితో మాట్లాడుతూ వచ్చారు. దేవుణ్ణి కోరుకున్న విశ్వాసి, దేవుని సన్నిధిలో వెతుకుతున్న కోరిక కలిగిన విశ్వాస యాత్ర జీవితకాలం అంతా నాతో ఉంటారని మీరు ఎలా నీ మాట ద్వారా మీరు మాకు బయలుపరిచారు. ఇక కోరికలన్నీ పక్కకు పెట్టి నిన్నే అందరం గురిగా చేసుకొని సమస్తము నీకు అప్పగించేసి మా జీవితకాలం అంతయు నీ పాదాల చెంత నీ శరణు కోరుతూ నిన్ను కీర్తిస్తూ మా బ్రతుకు యాత్ర సాగుటకు కావలసిన ఆత్మాభిషేకమునిచ్చి ముందుకు నడిపిస్తున్నావని ఇంతవరకు పలికిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ, ప్రజలు మేలు కోరికే పలికవు కనుకయ్యా, అది గుర్తిరిగి వారు అంతరంగ పురుషుడు ఏ పాపంతో నిండి ఉన్నాడో దానితో వారు ఆ పాపాన్ని దూరపరుచుకొని, కానీ నిన్ను కలిగి వారు అంతరంగ పురుషులతో ప్రాణాత్మ దేహాలతో నిన్ను సంతోషపరచుచు వారి అంతరంగ పురుషుడు కూడా జీవితకాలము నిన్ను వెతికి ప్రాణాత్మ దేహాలతో వెతికి నీలో ముందుకు సాగుటకు ఆ కృపనిచ్చి ముందుకు నడిపిస్తున్నావని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చిన్న ఆశీర్వాదం. మన తండ్రి యొక్క ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇది మొదలుకొని అన్ని విషయములలో సదాకాలం మనకు తోడయుండి మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలయ్యా.